మార్నింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనమాట. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎలా చేస్తామని చెప్పేసి ఈరోజు మన టాపిక్ అనమాట. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బ్లడ్ గ్లూకోజ్ వచ్చేసి లెవెల్స్ వచ్చేసి రెండు టెస్ట్లలో చేస్తామండి. రెండు టెస్టులు చేస్తాము. ఒకటేమో జిఓడి పిఓడి గాడ్ పార్ట్, ఇంకోటి వచ్చేసి జీటీటీ అనమాట. జిఓడి పిఓడి గాడ్ పార్ట్ అంటే గ్లూకోజ్ ఆక్సిడైజ్ అండ్ పెరాక్సిడైజ్ అనమాట. జిఓడి పిఓడి అంటే గ్లూకోజ్ ఆక్సిడైజ్, పిఓడి వచ్చేసి పెరాక్సిడైజ్. పెరాక్సిడైజ్ పిఓడి జిఓడి. ఈ జీటీటీ వచ్చేసి గ్లూకోజ్ టాలరెంట్ టెస్ట్. ఇప్పుడు గ్లూకోజ్ లెవెల్ జిఓడి పిఓడి ఎలా చేస్తామో తెలుసుకుందాం అనమాట. జిఓడి పిఓడి టెస్ట్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్. ఫస్ట్ ఈ జిఓడి పిఓడి ఎంజైమాటిక్ రియాక్షన్ అవుతుంది అనమాట. గ్లూకోజ్ లెవెల్స్, దానివల్ల గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మనకు వస్తాయి. దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ వచ్చేసి test tubes, pipette, calorimeter. ఇది జిఓడి పిఓడి గ్లూకోజ్ ఎంజైమాటిక్ రియాక్షన్. ఎంజైమాటిక్ రియాక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మూడు టెస్ట్ ట్యూబ్లు తీసుకోవాలన్నమాట. టెస్ట్, స్టాండర్డ్ అండ్ వచ్చేసి బ్లాంక్. ఇందులోకి మనం ఏమేమి శాంపుల్ యూజ్ చేస్తామంటే ఫస్ట్ టెస్ట్, స్టాండర్డ్, బ్లాంక్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం గ్లూకోజ్ రియేజెంట్ తీసుకోవాలి. గ్లూకోజ్ రియేజెంట్ వచ్చేసి 3 ml, స్టాండర్డ్ లో కూడా 3 ml అండ్ బ్లాంక్ లో కూడా 3 ml గ్లూకోజ్ రియేజెంట్. ఇందులో శాంపుల్ వచ్చేసి సిరమ్ అండ్ ప్లాస్మా రెండు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సిరమ్, ప్లాస్మా ఇందులో వేయాలంటే మనం ఇందులో 0.02 ml వచ్చేసి మనం టెస్ట్ లో శాంపుల్ వేసుకోవాలన్నమాట. ఇందులో ఏమేమో ఇందులో కూడా ఏమేమన్నమాట. నెక్స్ట్ స్టాండర్డ్ వచ్చేసి స్టాండర్డ్ లో వేస్తాం అనమాట 0.02 ml. బ్లాంక్ లో కూడా ఏం లేదు. బ్లాంక్ లో వచ్చేసి ఓన్లీ డిస్టిల్ వాటర్ వేస్తాం. వచ్చేసి బ్లాంక్ లో 0.02 ml వేసుకోవాలన్నమాట. ఇదండి గ్లూకోజ్ జిఓడి పిఓడి ప్రొసీజర్. 3 ml టెస్ట్ లో 3 ml గ్లూకోజ్ రియేజెంట్, టెస్ట్ లో 3 ml, స్టాండర్డ్ లో 3 ml, బ్లాంక్ లో 3 ml వేసుకోవాలి. శాంపుల్ వచ్చేసి ఓన్లీ టెస్ట్ లో మాత్రమే 0.2 ml వేసుకోవాలన్నమాట. అండ్ స్టాండర్డ్ లో మనం 0.02 ml స్టాండర్డ్ లో వేసుకోవాలి. బ్లాంక్ లో వచ్చేసి డిస్టిల్ వాటర్ యూజ్ చేస్తాం. ఇది కూడా 0.02 ml ఈక్వల్ గా, అంటే ఒక టెస్ట్ ట్యూబ్ ఈక్వల్ గా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఈక్వల్ గా ఎంత రేంజ్ లో మనము రియేజెంట్ కానీ సిరమ్, ప్లాస్మా ఇవి యూజ్ చేస్తున్నామో అంత రేంజ్ లో ఇవి వచ్చేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ వచ్చేసి ఇందులో అంటే దీని తర్వాత ఏం చేయాలని చెప్పేసి ఇలా తీసుకున్నాం కదా 3 ml 0.2 ml తీసుకున్నాం కదా, ఒక్కొక్క టెస్ట్ ట్యూబ్ లో 3 ml 0.2 ml ఇప్పుడు శాంపుల్ అయింది కదా, దాన్ని మనం 37 degrees సెంటిగ్రేడ్ లో 15 minutes పెట్టాలి. లేదు అంటే రూమ్ టెంపరేచర్ లో ఒక 3 minutes పెట్టినా సరే సరిపోతుంది. దాని తర్వాత కెలోరీమీటర్ లో ఓడి అనేది క్యాలిక్యులేషన్ చేసుకోవాలన్నమాట. ఓడి అనేది కెలోరీమీటర్ లో క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. దీని క్యాలిక్యులేషన్ వచ్చేసి ప్లాస్మా or serum is equal to OD of test by OD of standard into concentration of standard into 100. ఇదండి మన క్యాలిక్యులేషన్. serum by OD of test by OD of standard into concentration of standard into 100. ఇలా చేసుకున్న తర్వాత మన నార్మల్ రేంజ్ వచ్చేసి నార్మల్ రేంజ్ వచ్చేసి 70 to 120 అన్నమాట. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 70 to 120. ఇందులో మనం షుగర్ టెస్ట్ లో 3 స్టెప్స్ చేస్తాము. ఫాస్టింగ్ చేస్తాము, ఫోర్స్ లంచ్ చేస్తాము, అండ్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ కూడా చేస్తాం అనమాట. ఫస్ట్ FBS, PLBS, RBS. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. పోస్ట్ లంచ్ PLBS, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్. RBS వచ్చేసి ర్యాండమ్ బ్లడ్ షుగర్. ఇవన్నీ మనం షుగర్ గ్లూకోజ్ లెవెల్లో చేసే టెస్టులు, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అండ్ RBS. ఇవి 3 టెస్టులు. ఏం చేసినా కానీ ఇదే ప్రొసీజర్. 3 ml శాంపుల్ వేసుకోవాలి, 3 ml గ్లూకోజ్ రియేజెంట్ వేసుకోవాలి, 0.02 ml వచ్చేసి ఈ శాంపుల్ వేసుకోవాలి. స్టాండర్డ్ లో స్టాండర్డ్, బ్లాంక్ లో వచ్చేసి డిస్టిల్ వాటర్ వేసుకోవాలి. డిస్టిల్ వాటర్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని 3 minutes రూమ్ టెంపరేచర్ లో ఉంచినా సరే 37 degrees సెంటిగ్రేడ్ లో 15 minutes ఉంచి మనం రీడింగ్ అనేది కెలోరీమీటర్ లో రీడింగ్ అనేది తీసుకోవాలి. దాని క్యాలిక్యులేషన్ వచ్చేసి OD of standard by OD of test by OD of standard into concentration of standard into 100 చేసుకుంటూ వస్తుంది. మన నార్మల్ రేంజ్ వచ్చేసి ఫాస్టింగ్ 70 to 120 అనమాట. ఇదండి ఈరోజు మన బ్లడ్ గ్లూకోజ్ టాపిక్. థ్యాంక్ యూ.